ఎస్, పెద్దగా మన అడ్డం క్వశ్చన్స్ ఏమి ఉండవు అన్న. మనం ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారని నా అభిప్రాయం. ఉంటారు మనకి హేటర్స్ ఉంటారు మనకి. థ్యాంక్ యూ. అవినాష్ చిన్న స్క్రీన్ లో కాకుండా ఓటీఎంఎం లో రెగ్యులర్ కమెడియన్ గా రావాలని చాలా మంది కోరుకుంటారు. డెఫినెట్గా నన్ను విజువల్ కాకుండా సినిమాలు చేయాలి. నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. మన స్టేట్ మీద కోన వెంకట గారు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారి మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు. ఏదో అది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చి చిన్న ఏదో ఫన్నీ క్యారెక్టర్ రాసుకుందరంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది. వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి. అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్. ఎందుకురా ఇంత ఆగమవుతున్నారు, నన్ను తీసుకుపోతే ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉందన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే చెప్పానన్నా, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాను. అంతే కదా, అన్నదమ్ములంగా మన సేమ్ ఉంటుంది. అందరికి ఉండదు. బేసిక్గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికీ. బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది. మా పెద్ద అయిన వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. విష్ణు కూడా నీకు ఆవిడ బాగుంటుంది అని చెప్పాను. ఫేవరెట్ అంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లేడీ అన్న. అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్లో అనిపిస్తుంది. టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్. బేసిక్గా అదే, ఇప్పుడు మన నవీన్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అంతా నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు అరౌండ్ ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నవీన్తో ఫ్రెండ్షిప్ అయింది. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఏం కాకా ఇంట్లో అదే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాని మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నవీన్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదైనా కంటిన్యూ తెలుసు. కాబట్టి నవీన్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది.
విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరు ఒక గేమ్ స్టైల్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒకరి ఆట గురించి చెప్పేంత గొప్పవని కాదు నేను. అన్న తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీ ఉంటూ, నేను చాలాసార్లు చెప్పాను హౌస్లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను. పాత సీజన్ కి ఈ సీజన్ కి కామెడీతో పాటు డాన్స్ కూడా బాగా చేస్తున్నారు అంటున్నారు. రీజన్ ఏంటంటే అదే అండి, మన లైఫ్లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకు అంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరామ్యాన్ కానీ, మనకు మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8లో నేను చూపించాను అంతే.